గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని ఇంత లేట్గా మీకు చూపిస్తానని అనుకోలేదు. ఎందుకు అంటే ఇది శ్రీరామనవమికి రికార్డ్ చేసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా డిలే అయింది అండ్ ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందనమాట. లేట్ అయినా సరే మీకోసం ఈ వీడియోని అలాగే ఉంచి స్టోరేజ్ ప్రాబ్లం ఉన్నా సరే మీ అందరి కోసం, మీ అందరికీ ఈ ఫ్లవర్ని, ఈ కాంబినేషన్ని చూపించాలి అని చెప్పి మీకైతే మీ ముందుకి ఇప్పుడు ఈ వీడియోని తీసుకొచ్చేసాను. కలర్ కాంబినేషన్స్ మీకు ఆల్రెడీ చూపించేసాను. రెడ్ అండ్ ఆరెంజ్ షార్ట్ వీడియోస్లో మీరు చూసేసే ఉంటారు అండ్ లాంగ్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ అందరికీ చూపించాలి అని చెప్పి లాంగ్ వీడియోగా క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్ని అయితే చాలా బ్రైట్ కలర్స్తో అయితే మనం డిజైన్ చేస్తున్నాము. అది కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇదైతే షేడ్ అయితే చేస్తున్నాను. చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. అసలు మనం టచ్ లేకపోయినా కూడా చాలా క్లియర్గా నీట్గా వేసుకోవచ్చు ఈ వీడియోస్ మీరు క్లారిటీగా స్కిప్ చేయకుండా చూస్తే కనుక. ఈ కలర్స్ మాత్రమే బ్రైట్గా లేవు, బ్యాక్గ్రౌండ్ మనం వైట్ కలర్ తీసుకున్నాము బేస్ అయితే. సో అందుకని చెప్పి ఈ కలర్స్ ఇంకా బాగా ఎలివేట్ అవుతున్నాయి, బాగా బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఇంకా చాలా చాలా బాగుంది. బయట అవుట్పుట్ అయితే చాలా అందంగా అయితే వచ్చింది. దీనికి ఎక్స్ట్రాగా మనం బీడ్స్ వర్క్ కూడా చేసాము. ఈ ఫ్లవర్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్స్కి ప్రతి పెటల్ కూడా మనం నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది ఫ్లవర్స్ అనేది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డిజైన్ చేస్తున్న ఫ్లవర్. బ్యాక్ నెక్ మొత్తం కూడా మనం సీతారాముల వారిని మధ్యలో పెట్టి అటు ఇటు అయితే ఫ్లవర్స్ అనేది వేశాను. ఆల్రెడీ ఆ ఫ్లవర్స్ వేసేసాను చాలా హడావిడిగా, మీ అందరికీ చూపించాలి అని చెప్పి ఇదైతే రికార్డ్ చేశాను. ఎంత హడావిడిగా అంటే రేపటి రోజు పండుగ పెట్టుకుని ఈరోజు నైట్కి నైట్ ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. మీ అందరికీ చూపించాలి అని చెప్పి ఎప్పటికప్పుడు వేయడం డ్రై అవ్వగానే పర్ల్స్ కుట్టడం ఇలాంటివన్నీ చేసేసాను. మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో. చాలా కష్టపడి ఈ బ్లౌజ్ డిజైన్ అయితే మేము క్రియేట్ చేసాము. అండ్ దీని అవుట్లైన్ డ్రాయింగ్ కావాలి అనుకుంటే కనుక కామెంట్స్లో అడగండి. ఖచ్చితంగా మన కమ్యూనిటీలో కానీ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా విడివిడిగా పేపర్ పైన డిజైన్ చేసి ఒక చాట ఇలా బంచ్ లాగా అయితే క్రియేట్ చేశాను. ఫ్యాబ్రిక్ పైనే డైరెక్ట్గా అయితే క్రియేట్ చేశాను. సీతారాముల పిక్చర్ వేరే అండ్ ఈ ఫ్లోరల్ డిజైన్ కూడా వేరేనే. మనం ఎక్కడ ఎలా కావాలో అలా ప్లేస్ చేసుకున్నాను అంతే. ఇవన్నీ సపరేట్ పీసెస్ అయితే నా దగ్గర ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో కానీ కమ్యూనిటీలో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లేదంటే వాట్సాప్ గ్రూప్స్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి ఆ డిజైన్స్ కూడా. మీకు అవుట్లైన్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్స్లో నన్ను అడగొచ్చు. ఈ బ్లౌజ్ మనం ఒక 24 అవర్స్లో డిజైన్ చేసాము అంటే ఎవ్వరు కూడా నమ్మరు. అంత ఫాస్ట్గా అంత బ్యూటిఫుల్గా అయితే మనం దీన్ని అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో మాటలో నేనైతే చెప్పలేను. చేసేది హ్యాండ్ వర్క్, మిషన్ వర్క్ అయితే అస్సలు కాదు. హ్యాండ్ వర్క్ అంటే చాలా టైం పడుతుంది. ఫ్యాబ్రిక్ పెయింట్ వేయడం కూడా అది మళ్ళీ డ్రై అయ్యేదాకా ఆగి ఇంత సీక్వెన్స్ వర్క్, కడ్దానా వర్క్ కుట్టడం అంటే అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు, మీ అందరికీ తెలిసిందే కదా. హ్యాండ్స్కి వచ్చేసరికి మనం సింగిల్ ఫ్లవర్ని ఎంత బాగా హైలైట్ చేసాము అంటే సీక్వెన్స్ అండ్ కడ్దానా కుట్టి ఎంత బాగా ఎలివేట్ అవుతుంది అంటే సింగిల్ ఫ్లవర్ అయినా సరే. ఈ బ్లౌజ్లో హ్యాండ్స్ ఎంత బాగా హైలైట్ అయ్యాయో. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్ట్ చేసేటప్పుడు చాలా హడావిడిగా స్టార్ట్ చేసేసాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా టర్న్ అవుట్ అవుతుందని. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేసేసి ఈవినింగ్ కల్లా స్టిచ్ చేసేసాను. యాక్చువల్గా ఈ ఫైనల్ అవుట్పుట్ నేను స్టైల్ చేసుకొని చూపిద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు. వర్క్ లేదంటే ఈ వేసవి కాలంలో స్టైల్ చేయడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. బ్లౌజ్కి మ్యాచింగ్గా మన దగ్గర ఒక శారీ ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా స్టైల్ చేసి మీ అందరికీ తప్పకుండా చూపిస్తాను. స్టే ట్యూన్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.